హాయ్ గైస్, టుడే రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. దాని క్యాలీఫ్లవర్ తీసుకుని కొంచెం విడిగా వేసి వాటర్ వేసి దాంట్లో పసుపు పొడి ఉప్పు వేసి 5 minutes బాయిల్ చేయండి. బాయిల్ చేసి దాన్ని ఎత్తి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూను వేసి మిక్స్ చేయాలండి. దీన్ని 1/2 hour అట్లాగా సైడ్లో పెట్టుకోవాలండి. కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేయాలండి. కార్న్ఫ్లవర్ నేను యాడ్ చేసి మీకు చూపించలేదు. కార్న్ఫ్లవర్ వేస్తే కరకరలాడుతా క్రిస్పీగా ఉంటాయండి. దాన్ని ఇట్లా ఆయిల్ వేసి దానిలో విడివిడిగా వేసి ఫ్రై చేసుకోవాలండి. మొత్తంగా వేస్తే కొంచెం అతుకున్నట్టు అయిపోతాయండి. అంతేనండి, రెడీ అయిపోయింది కాలీఫ్లవరు. అది పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి నేను క్యారెట్ తీసుకున్నాను, క్యాబేజీ తీసుకున్నాను, క్యాప్సికము, గ్రీన్ చిల్లీ, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు బాండి పెట్టాము. దాంట్లో 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసామండి. యాడ్ చేసి ఫస్ట్ వచ్చి చాప్డ్ ఆనియన్ దాంట్లో యాడ్ చేస్తామండి. అది కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తాము. అది లైట్గా ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తామండి. అది బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు వచ్చి చాప్డ్ క్యాబేజీ కొంచెం యాడ్ చేస్తామండి. అది ఒక 2 minutes ఫ్రై చేసి అట్లాగే క్యారెట్ యాడ్ చేస్తామండి. అది ఒక 2 minutes ఫ్రై చేస్తామండి. తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేస్తామండి. దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను, పసుపు పొడి 1 టేబుల్ స్పూను, సాల్ట్ వేసి యాడ్ చేసి బాగా మొత్తం ఫ్రై చేస్తామండి. ఫ్రై చేసినాక గోబీ మంచి ఫ్రైడ్ రైస్ చేసి పెట్టుకున్నాం కదా, అది వచ్చి యాడ్ చేస్తామండి. యాడ్ చేసి దాంట్లో బాయిల్డ్ రైస్ యాడ్ చేస్తామండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తామండి. మిక్స్ చేసినాక దాంట్లో వచ్చేసి సోయా సాసు, టమోటా సాసు యాడ్ చేస్తామండి. యాడ్ చేసి మొత్తం మిక్స్ చేస్తాం. అంతే, రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.